ఇది ఫస్ట్ ఇండియన్ స్లేషర్ ఫిలిం అన్నారు కదా. అవును. సో ఇప్పటి వరకు ఆ జానర్ని టచ్ చేయలేదు మన ఇండియాలో. అవును. సో చాలా రకాలుగా ఇప్పుడు ఉపేంద్ర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కొత్త జానర్స్ని టచ్ చేస్తారో అలా ఫస్ట్ టైం విశ్వక్సేన్ టచ్ చేస్తున్నాడు. సో చాలా దానికి ఇది కావాలి, గట్స్ కావాలి. అండ్ ఇంత హెవీ బడ్జెట్ మళ్ళీ అడుగుతున్నాను. సో ఏంటి అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ మేబీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి కదా, అంటే R-rated ఇవ్వడానికి. నాకు ఈ సినిమా ఒక్క దగ్గర చూడలేదు నేను. ఉత్తి తెలుగులో ఆగిపోవాలను, హిందీలో అసలు నేను పెట్టుకోలేదు. ఐఎమ్ వెరీ బిగ్ డెడ్ పూల్ ఫ్యాన్, మీ అందరికి తెలుసు. సో మొన్న డెడ్ పూల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసినప్పుడు కూడా పీపుల్ వర్ ఎంజాయింగ్. లైక్ బేసికల్లీ ఓకే, మనం ఏం వీఆర్ నాట్ థింకింగ్ రాంగ్ అనిపించింది. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ ఐ సా డెడ్ పూల్. మీరు ఇప్పుడు కూడా డెడ్ పూల్ 2ది టైటిల్ సీక్వెన్స్ ఫస్ట్ చూసిరంటే మ్యాడ్ అయిపోతారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. అండ్ అందుకే నేను స్పానిష్ జాపనీస్ అని పెట్టిన. అట్లీస్ట్ ఒకటికి అర్థం కాకపోతే ఇంకోటికన్నా అర్థమవుతుంది నా మ్యాడ్నెస్ అని. అండ్ లాస్ట్ క్వశ్చన్, టైటిల్ వెనకతల కొన్ని ఆకులు, ఆ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవన్నీ పెట్టారు కదా. సో అది దేనికి ఇండికేషన్ అండ్ దానివల్ల ఎలాంటి మెసేజ్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు? ఇట్స్ నాట్ అ మెసేజ్. బేసికల్లీ సినిమా ఈజ్ ఆర్ట్. నేను ChatGPT అడిగినా నన్ను ఏమన్నా లోపలేస్తారు ఇప్పుడు అది పెట్టినందుకు. కానీ ఇట్స్ అన్ ఆర్ట్. బేసికల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సే సంథింగ్. అంటే ఇట్స్ అ వెరీ ట్రిప్పీ ఫిల్మ్ అండ్ చాలా ట్రిప్పీ పీపుల్ ఉంటారు సినిమాలో. బట్ సినిమా నుండి మెసేజ్ మాత్రం డెఫినెట్లీ లైక్ డూ నాట్ డూ డ్రగ్స్ అన్నది స్ట్రాంగ్గా కన్వే అవుతుంది మీకు. అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన సినిమాలు రిజల్ట్ ఎలాగున్నా ఆడియన్స్ మాత్రం చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. అవును, విశ్వక్సేన్ హిట్ కొడితే బాగుండు అని. సో ఈ సినిమాతో న్యాయం చేస్తారు. ఎవడేమనుకున్నా ఫంకి నాకు హిట్టే. అర్థమైందా? ఐ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్. అది ఎంత దూరం పోతుందో మనం అందరం కలిసి చూద్దాం. తరుణ్ భాస్కర్ గారు సార్ సార్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లేదా కామెడీస్ ఇలాంటి డైలాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ రాసుకోవచ్చు, జనరల్గా ఉంటుంది. బట్ ఇలాంటి యాక్షన్ ఫిల్మ్కి దట్టు కల్ట్ అనే పెట్టి ఇంత హై అండ్ యాక్షన్ ఫిల్మ్లో డైలాగ్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్? ఏం లేదంటే ఒక సినిమా ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. దానికి మళ్ళీ మనం ఒక బాక్స్ పెట్టొద్దు యాక్షన్ కామెడీ అని. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అన్ని జానర్స్ చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్నీ చేయాలనేసే డిజైర్ ఉంటుంది కదా. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ కంప్లీట్లీ. తప్పకుండా నెక్స్ట్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్ తీయొచ్చు, క్రైమ్ తీయొచ్చు. ఐ వాంట్ టు చేంజ్ డిఫరెంట్ జానర్స్. ఇది నా ఫస్ట్ స్టెప్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. తారక్ సార్ అంటే మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎసెంట్రిక్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే అది బార్డర్ లైన్ సైకోపాత్ జోన్లో ఉంటున్నాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండింది అండ్ ఈ కల్ట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? యాక్చువల్లీ మీరు చెప్పింది నిజమే. కొంచెం ఆ సైకోనెస్ ఉంటుంది క్యారెక్టర్స్లో. ఈ సినిమాకి వచ్చినప్పుడు బేసికలీ ఈ నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏముందో, హీ ఈజ్ ద బ్యాడ్ గై హూ ఈజ్ ఇన్ టు డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది చెయ్యకూడదు అని చూపించడమే ఈడు. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు దిస్ వాజ్ అ వెరీ న్యూ థింగ్. సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తాడు, స్నాటింగ్ చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, డ్రింకింగ్ చేస్తాడు, అన్నీ చేస్తుంటాడు ఆ పార్టీలో. సో ఈ క్యారెక్టర్కి కొంచెం నేను రీసెర్చ్ చేసిన, లైక్ హౌ దీస్ పీపుల్ బిహేవ్, ఎలా ఇది ఉంటుంది. అండ్ ఆ సైకోనెస్ని కొంచెం తీసుకురావాలి. ఊరికే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒకే రకంగా సైకోనెస్ చూపిస్తే అది బాగుండదు. ఆ చేంజెస్ ఉండాలి. అది ఎలా చేయొచ్చు అని కొంచెం రీసెర్చ్ చేసుకొని చేసిన. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వక్ గారు. రవి బస్రూర్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సలార్. థ్యాంక్ యూ. సో సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అందరి లైఫ్లో బూస్టర్. సో ఇప్పుడు ఇందాక మీరు స్పీచ్ మాట్లాడుతూ ఒక పర్సనల్ రీజన్ షేర్ చేసుకున్నారు, పర్సనల్ థింగ్. సో అది ఎలా మీకు అంటే మీకు ఒకరు వచ్చి ఇన్స్పైర్ చేశారో, సో సలార్ కానీ మీరిచ్చే మ్యూజిక్ చాలామందికి ఇన్స్పిరేషన్. సో కల్ట్లో ఎలా ఉండబోతుంది ఆ మ్యూజిక్ అండ్ హౌ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు బిగ్ స్క్రీన్? యాక్చువల్లీ నార్మల్గా నా సౌండ్ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ సో మెనీ కంపెనీస్. దాంట్లో ఆ ప్రాజెక్ట్కి బట్టి నేను తీసుకొని వచ్చింటాను, ఒక ఈ కంపెనీ బాగుంటుంది అని. సో ఐ విల్ టేక్ ద శాంపుల్స్ ఫ్రమ్ దర్ కంపెనీ అండ్ ఆర్ ఎల్స్ ఐ విల్ టెల్ దెమ్ సంథింగ్ యూనిక్ ఐ నీడ్. Like in this trailer, I have used violin, but different kind of. So it has to be registered. The register avali. So alanti mana team undi. So in this movie, you can expect every company andaru vachestaru. విశ్వక్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది సార్, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. లైక్ అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే మాస్ అది అందరికీ తెలిసిందే. బట్ ఈ టీజర్ చూసినప్పుడు
ఈ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ మీరేమన్నా కొత్తగా వర్కౌట్ చేసిన అవి ఉన్నాయా? అంటే లైక్ అంటే ఇప్పుడు వస్తున్న ఈ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా మేము చూస్తే ఎలా నరకాలి, ఎలా చంపాలి అని చక్కగా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. సో ఈ స్టైల్లో మీరేమన్నా కొత్తగా యాక్షన్ సీక్వెన్స్లో ఏమన్నా? డెఫినెట్లీ ఇది గోర్ ఉంటుంది కానీ ద ఫిల్మ్ హ్యాస్ వెరీ గుడ్ స్వాగ్. మీకు ఆ స్వాగ్ ఎక్కడ మిస్ కాదు. అండ్ చెప్పినా కదా ఫస్ట్ అరగంటనే ప్రశాంతంగా ఉంటుంది సినిమా, దాని తర్వాత రకరకాలుగా ఇట్ కీప్స్ యూ ఆన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదైనా చేస్తే ఇది నేను చూసిన, ఇది నేను చెయ్య అంటుండే. సో నేను ఏదైనా చూడందే చేసిన ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ మీరు కూడా చాలా వరకు మేకవర్ అయ్యారు. అండ్ ఈ యాస్టాక్ కల్ట్లో మీరేమన్నా కొత్తగా నేర్చుకున్నది ఉందా? నేను నేర్చుకుంది బేసికల్లీ నేర్చుకున్న దానికంటే ఇట్ మేడ్ మీ ఎమోషనల్. ఆల్ మై యాక్టర్స్ దగ్గర 100 మంది కొత్త వాళ్ళతో చేస్తున్నా. ఎవ్రీబడి అండర్స్టూడ్ మై పెయిన్ అండ్ మై ఇంటెన్షన్ అండ్ మై మ్యాడ్నెస్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. వాళ్ళందరిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఐ కుడెంట్ మేక్ దిస్ ఫిల్మ్. సో అంతమంది నన్ను బిలీవ్ చేసిర్రు. దట్ వాజ్ ఎ ఎమోషనల్ మూమెంట్. అండ్ వాళ్ళందరూ పేషెంట్గా నాతో పాటు, ఎందుకంటే వన్ డే వన్ యాక్టర్ విల్ షైన్, వన్ డే అనదర్ యాక్టర్ విల్ షైన్, బట్ ఎవ్రీబడి విల్ షైన్ ఇన్ ద హోల్ ఫిల్మ్. నేనే ఉండదు చూస్తే అసలు. ఈవెన్ బిఫోర్ మీ యూ సీ ఆల్ ది 100 యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఐ కమ్ లేట్. బట్ ఇట్ డజంట్, దిస్ ఫిల్మ్ ఈజ్ ఇన్కంప్లీట్ విత్ ఎనీ వన్ యాక్టర్. సో వాళ్ళందరూ కలిసి నా కోసం నిల్చున్నప్పుడు ఐ థింక్ ఇట్ మేడ్ మీ వెరీ ఎమోషనల్. నేర్చుకున్న దానికంటే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ సార్, వెయిటింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ మీడియా గారు. లాస్ట్ అంజలి. విశ్వక్ గారు, Yeah. సో టీజర్ చూడడానికి కల్ట్ యాక్టర్స్ ఉండండి. హలో యా, టీజర్ చూడడానికి అయితే చాలా బోల్డ్గా ఉంది. సో మార్కో సినిమా చూసినప్పుడు ఎలా అయితే మొహం అడ్డు పెట్టుకొని చూసానో టీజర్ అలా చూశాను. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు తీసుకుంది. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ దే ఆర్ యూజింగ్ అనుకోవచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసినప్పుడు మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఇది వాడకూడదు, దీన్ని వల్ల వాడితే ఏమవుతుందో ఎఫెక్ట్స్ చూపిస్తారు. బట్ కొత్తవి ఏమైనా వాళ్ళు నేర్చుకోవచ్చేమో. సో వాట్ ఇస్ ద డెఫినెట్లీ చేస్తే నాశనం అయిపోతారని అర్థమవుతుంది సినిమా వస్తే. అదే ఇంటెన్షన్తో తీసినుండే. అండ్ మీరు మార్కోతో కంపేర్ చేసిర్రు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. మార్కో హ్యాస్ ఎ వైలెన్స్ ఆఫ్, దాంట్లో మీరు చూడవచ్చు కొంచెం చిన్నపిల్లల్ని, లేడీస్ని. సో ఆ సైడ్ అసలు వెళ్ళదు ఈ సినిమా. ఆ డైరెక్షన్లో వెళ్ళదు. ఆ రకమైన దట్ ఫిలిం ఆల్సో రాన్ వెరీ వెల్. అండ్ లిటరల్లీ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడే నాకు ఇంకా బాగా నచ్చినుండే, రవి సార్ కెన్ డూ దిస్ ఫిలిం అని. బట్ డెఫినెట్లీ దిస్ ఫిలిం డోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్, డిస్టర్బింగ్ డైరెక్షన్లో వెళ్ళదు. ఇట్ విల్ బి గోర్ బట్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ మజా వస్తుంది చూస్తుంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.